హాయ్ అండి, నేను మీ కోనసీమ కురనండి. ఈరోజు మనం వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేని కోణం మండలం చెందిన నీలరేవు అనే గ్రామంలో ఉన్నామండి. ఈ నీలరేవు అనే గ్రామం నుండి మన మత్స్యకారులు సముద్ర వేటకైతే వెళ్తారండి. సముద్ర వేటకి ఉదయం 4 గంటలకు వెళ్ళండి. వాళ్ళు వచ్చేసరికి మధ్యాహ్నం 3 గంటలకు వస్తారండి. వాళ్ళు వచ్చిన తర్వాత అండి బహిరంగ వేలంపాట అయితే జరుగుతుందండి. మనకైతే మార్కెట్లో కండి ఐస్ పెట్టిన చేపలు అయితే వస్తాయండి. అలాగే రేట్లు కూడా ఎక్కువగా ఉంటాయి, ధరలు కూడా అయితేనండి. ఇక్కడ ఈ వేలం పాటలు అయితేనండి ఫిష్ అనేది ఇక్కడ అయితే లైవ్ లో అయితే దొరుకుతుందండి. చాలా మంచిగా తాజాగా అయితే ఉంటాయండి. రేట్లు కూడా చాలా తక్కువగా ఉంటాయండి. మనకైతే మార్కెట్ లోకి వచ్చేసరికి అయితేనండి ఐస్ పెట్టి అయితే అమ్ముతారండి. సముద్రం అయితే 4-5 రోజులు అయితే పెద్ద బోట్ల మీద వేట చేస్తారండి. అయితే ఐస్ పెట్టి అయితే మనకి అమ్ముతారు. అదంత మంచిది కాదండి మనకైతే. వీళ్ళు అయితేనండి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ అయితే వచ్చేస్తారండి. మనకైతే చేపలు అయితే ఎక్కువ తెస్తారండి. తెచ్చిన చేపలు అయితేనండి వేలం పాట అయితే పెడతారండి. ఇక్కడ చూడండి బోట్ అయితే మోసుకొస్తున్నారు చూడండి. అంటే మత్స్యకారులు అందరూ సీ ఫుడ్ అయితే ఎక్కువ తింటారు కదండి, వాళ్ళందరూ బలంగా ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, ఎవరి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మా అలాగే దర్శ పెడుతున్నాం మత్స్యకారులు. చూడండి ఇలా బోట్ దూరుతున్నాం. ఏం పడ్డాయంటే చేపలు ఇవ్వాలా? చేపల కిరాలు పట్టాయి. నేను తుఫాన్ కదా, తుఫాన్ వల్లండి మత్స్యకారులు అంటే కష్టపడ్డాం మరి. మనం ఏదనుకుంటాం కదండి, వాళ్ళ సముద్రం లోపలికి వెళ్ళి చేపలు బాగా పడతాయి, డబ్బులు బాగా సంపాదించారు అనుకుంటాం కదండి. అది కానీ చాలా కష్టం అండి వాళ్ళకైతేనే. మీరే చూస్తున్నారు కదండి, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. ఒక్క బోట్ని ఒడ్డు పైకి తీసుకురావడానికి ఎంత కష్టపడుతున్నారు చూడండి మీరే. ఈ రోజుల్లో ఇలాంటి బోట్ని ఎవరు తీసుకురాలేరండి ఒడ్డు పైకి అయితే. మత్స్యకారులు అయితేనండి సీ ఫుడ్ అయితే ఎక్కువ తింటారండి. అలాగే సీ ఫుడ్ లో అయితే పోషకాలు ఎక్కువగా ఉంటాయండి. దీనివల్ల అయితేనండి వాళ్ళు చేసే పని అయితే రఫ్గా ఉంటది కాబట్టి వాళ్ళు చేసే హార్డ్ వర్క్ కూడా ఎక్కువగా చేస్తారండి. వాళ్ళు ఎంత ఇటువంటి దాని అయినా సరే అండి అవలేలుగా అయితే తీసుకెళ్లిపోతారండి మన వాళ్ళు. ₹1750 అయితే పాడుకుంటారండి ఈ వేలం పాటలు. చాలా తక్కువ ధరకు ఎక్కువ సరుకు అన్నట్టు వ్యాపారులందరూ ఇక్కడే పాడుకుంటారు. ఇక్కడ వేలం పాటలు ఎవరు పడితే వాళ్ళు పాడరండి. దానికంటూ ఒక వేలం పాట జరుగుతుంది. ఎవరైతే ఎక్కువగా అయితే పాడుకుంటారో అక్కడ వాళ్ళు మాత్రమే వచ్చి వేలం పాట అయితే వేస్తారండి ఇక్కడైతే. అప్పుడు వరకు అందరూ వెయిట్ చేయాల్సిందండి బోట్లో కూడా. వాళ్ళైతే నక్కపల్లి నుండి, వైజాగ్ నుండి, ఉప్పాడ, కాకినాడ వాళ్ళ ఇంట్లో నుండి వచ్చండి ఇక్కడ పాకలు వేసుకుని ఇక్కడ అంతా స్టే చేశారు. నైట్ పగలంతా ఇక్కడ ఉండి పాకలు వేసుకునే వాళ్ళు అయితే లోపలికి వెళ్ళి చేపలు పట్టుకోవడానికి లోపలికి అయితే వెళ్తారండి వాళ్ళు. పెద్ద ఆవిడైతే చూడండి ₹300 అయితే పాడుకున్నదండి ఆవిడైతే ఈ చేపలన్నీ. వాటి పేరు వచ్చి కానాగంతలండి. పాడుకున్న ప్రతి ఒక్కరు ఇలాంటి గిన్నెలు తెచ్చుకునండి ఆ గిన్నెలే వేసుకుని పట్టుకెళ్తున్నారండి ప్రతి ఒక్కరుని. ఆవిడైతే చూడండి పాడుకునండి ఆ గిన్నెలు అయితే వేసుకుని పట్టుకెళ్తుందండి ఆవిడైతే. ఇంకా ట్రబ్బులు అయితే కనపడుతున్నాయి కానీ చేపలు చిన్న చిన్నవి. వాటి పేరు అయితేనండి గుమ్మడి చుక్కలు అంటారండి వాటి పేరు వచ్చి. టైగర్ రైలు కనపడుతున్నాయి కదండి, అది వేలం పాటలు అయితే 1200 అయితే పాడుకున్నారండి అవన్నీ.
ఆ చేపలన్నీ చూస్తారు కదండి, అవి అయితే వేలంపాటలు అయితే 450 రూపాయలకి అయితే పాడుకున్నారండి వాళ్ళు. చాలా ఎక్కువ అయితే ఉన్నాయి చేపలు అవి, మీరే చూడండి. నలిగిపోయిన చేపలు అవి ఉంటాయి కదండి, కుళ్ళిపోయి గట్ట అయ్యి అయితే ఇచ్చేసి ఇలా అమ్ముతారండి, మేత కింద అమ్ముతారండి. ఇవి పండుగ చెరువులుగా ఇడకైతే పని చేస్తాయండి ఈ చేపలు అయితే. ఇవన్నీ 50 రూపాయలకి అయితే కొన్నారండి ఆ చేపలన్నీ. ఆ పీతలనే చూసారు కదండి, ఆ పీతలైన అయితే 3900 అయితే పాడుకున్నారండి వేలం పాటలో వాళ్ళు. పాటలో పాడిన చేపలన్నీ చూడండి, గిన్నెలో పట్టుకెళ్తున్నారు మహిళలందరూ చూడండి. వాళ్ళలో పడ్డ చేపలన్నీ చూడండి, వేలానికి అయితే ఇప్పుడు తప్పిస్తున్నారు చేపలన్నీ. ఎన్ని పడ్డాయి అన్ని గుమ్మడి చుక్కలు అంటారండి. మన మత్స్యకారులు ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో, కింద అంతా ఇసుక అండి, చూస్తున్నారుగా వీళ్ళ జీవన విధానం ఎలా ఉందో.
ఇక్కడ సముద్రపు కెరటాలండి. తుఫాను సమయంలో అయితే సముద్రపు కెరటాలన్నీ ఇళ్ళలో కూడా వచ్చేస్తాయంటండి. మనం ఈ రోజు సీ ఫుడ్ తింటున్నామంటే అండి, వీళ్ళ కష్టపడితే మనం సీ ఫుడ్ అయితే తినగలుగుతున్నామండి. ఇక్కడ దాదాపు 40 పూరు గుడిసెలు అయితే ఉన్నాయండి. దాదాపు 300 మంది వరకు నివసిస్తున్నారండి. చూస్తున్నారు కదండి, ఇక్కడైతే ఈ విధంగా ఉంది. ఇంకా ఎవరైనా లైక్ చేయలేదంటే లైక్ చేయండి. అలాగే చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా ఉంటానంటే నేను మీ కోనసీమ కూరండి. నేను మళ్ళీ మంచి వీడియోస్ మీ ముందుకైతే వస్తానండి.